నమస్కారం అండి. మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ నా యొక్క ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా మనిషికి కావలసినది ఏమిటి? చాలామంది డబ్బు ఒక్కటే చాలు అని అనుకుంటారు. కానీ మీకు ఓ 500 కోట్ల ఆస్తి ఉన్నా, మీకు తీవ్రమైన జబ్బు పాలైనా, లేకపోతే మీ సంతానంలో ఎవరికైనా కష్టాల్లో పడి ఉన్నా, లేక మీకు మీరే మీ భావిని ఊహించుకుని బాధపడుతూ ఉన్నా, ఆ డబ్బు కేవలం మీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మనకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎప్పుడైతే మీరు ఆ డబ్బును సంతోషంగా చూసుకొని ఆనందించగలరో అప్పుడే ఆ డబ్బుకి మీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి డబ్బు ఒకటే కాదు, ముఖ్యంగా ఆరోగ్యం లేకపోతే ఇంక మిగతా ఏ ఉన్నా కూడా మనకి ఎంజాయ్ చేయలేము, అంటే ఆనందించలేము. మరి మన ఆరోగ్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? మన ఆరోగ్యం అనేది మన చేతిలో లేదు. చేతిలో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మన చేతిలో ఉన్నది కాదు ఆరోగ్యం. ఎందుకంటే మన జబ్బుల్ని మనం నయం చేసుకోలేము. ఏదైనా వస్తువు వాడితే కానీ, ఏదైనా చిట్కా వాడితే కానీ, లేదా మందులు దాకా వెళితే మందులు వాడితే కానీ, ఇక దానికి తగ్గకపోతే మన ప్రారంధ కర్మ అయినటువంటిదైతే అప్పుడు మీరు వైద్యుని సంప్రదించి చికిత్స చేసుకుని, సర్జరీ చేసుకుని, ఆపరేషన్ చేసుకుని ఇలాంటివి చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అయినా కూడా కొన్ని ఈ సర్జరీలో అవి జరిగితే దాని నుండి ఉత్పన్నమైన ఆరోగ్య బాధలు, లేదా జీవనశైలిలో మార్పులు, లేకపోతే ఆనందమైన జీవితానికి కొంత లోటు కనిపిస్తూ ఉంటుంది అటువంటి జీవితంలో. కాబట్టి కేవలం మన చేతిలోనో, పూర్తిగా వైద్యుడి చేతిలోనో లేదు ఆరోగ్యం. మన ఆరోగ్యం కొంత మన జీవనశైలిలో ఉంటుంది. మనం అదే పనిగా పనికిరాని వస్తువులు తింటే మన ఆరోగ్యం చెడుతుందని మనకే తెలుస్తుంది. కాబట్టి మన యొక్క మైండ్ని ఉపయోగించి కొంతమేర మనకు అనారోగ్యం పాల్పోకుండా మనము చూసుకోవచ్చు. అలాగే కొంతమేర మనము చిన్న ఇంటి చిట్కాలు పాటించి మన ఆరోగ్యాన్ని సరిచేసుకోవచ్చు. ఇంకొంతమేర మనము వైద్యుడిని సంప్రదించి చిన్న చిన్న మందులు వాడి దాన్ని బాగు చేసుకోవచ్చు. మరికొంత తీవ్రమైన పరిస్థితులైతే అప్పుడు మనం ఆసుపత్రిలో ఉండి మందులు వగైరా వాడి మనం సరిచేసుకోవచ్చు. ఇంకా కష్టతరమైనటువంటి అంటే మనం ఆపరేషన్ చేసుకుని తిరిగి రావచ్చు, లేదా ఆపరేషన్ అయినా కూడా ఏమీ ఫలితం లేక అయిపోవచ్చు. కాబట్టి ఇన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనము ఈ మన జీవనశైలిలో ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటించుకుంటూ, అవసరమైతే వైద్యుని కలుస్తూ మనం చేయవలసింది ముఖ్యంగా ఇంకొకటి కూడా ఉంది. ఈ అనారోగ్య సమస్య అనేది మన మైండ్, అంటే మన మనస్సు సరిగా లేనప్పుడు ఎక్కువ అవుతుంది. ఆరోగ్య సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. మీకు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, బీపీ ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎవరైనా మీకు ఇష్టము లేని వార్తను ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు మరింత బాధ ఎక్కువై తొందరగా తగ్గడానికంటే అది కొంచెం ఆలస్యం అవుతుంది మీ ప్రాబ్లం తగ్గడానికి. అంటే మనము ఆనందంగా ఉండగలిగితే అప్పుడు మన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఒకరోజు ఎవరైనా ఒక మంచి హాస్యాత్మకమైన సంభాషణ చేశారనుకోండి,
అందులో మీకు కడుపుబ్బ నవ్వించారనుకోండి, ఆ క్షణం నుంచి కొంతసేపు వరకు మీరు ఆనంద క్షణాల్లో నిలిచిపోయి మీ ఆరోగ్యంలో నా దేహంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజితమై వాటికి కావలసిన పోషణ జరిగి మీకు సరైన ఆరోగ్యం దిశగా చర్యలు తీసుకోవడానికి ఎక్కువ వీలు పడుతుంది. అదే మనం మనస్సుని బాధ కలిగించేటటువంటివి ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు మీరు అలా ఎంత సమయం మీరు అటువంటి బాధపడుతూ ఆలోచిస్తారో అంతసేపు మీ ఆరోగ్యం మీరుగా మనము ప్రాబ్లంలో నెట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనము చాలా వరకు ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా చూసుకోవాలి. 2, అతి ఏదైనా తినకూడదు. అతిగా తినకూడదు, అతిగా తక్కువ తినకూడదు, అతిగా ఎక్కువ తినకూడదు. సరైన సమయంలో మనం తినేటప్పుడు ఆపివేస్తే మన ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇదే కాక మన మనస్సు సరైన విధానంలో పెట్టుకుంటే మీకు ఆనందంగా ఉన్నప్పుడు మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. మరి చిక్కుకెల్లా ఎప్పుడు వస్తుందంటే, మనము ఏదైనా స్వార్థపూరితమైనటువంటి పనులు చేస్తే ఆ స్వార్థం తాలూకు విషయం మన మనసులో దాగి ఉంటుంది. దానితో పాటు దానికి తోడు భయం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ విధంగా తప్పు చేస్తున్నామనే భావనలో ఉండి భయపడుతూ ఉంటామో అది మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంటుంది. మన నవనాడులు కూడా ఆ భయానికి స్పందించి అవి మన ఆరోగ్యాన్ని చెట్టు కొమ్మలు నరికినట్టు మెల్లిమెల్లిగా ఆ దిశగా తీసుకెళ్తాయి. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఏమి పని చేసినా మనం అవతల వాళ్ళకి ఎంత మంచి చేస్తున్నాం, ఇందులో అవతల వాళ్ళకి ఏమైనా మనం తప్పు చేస్తున్నామా, హాని చేస్తున్నామా అనేది ఆలోచించి హాని చేయకుండా ఉండేలాగా మనము ఆలోచించుకుని అటువంటి కార్యాలు చేస్తే మీకు ఒక ఆనందపు తృప్తి అనేది వస్తుంది. ఆ తృప్తి స్థితిలో మీ మనసు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఆరోగ్య దిశగా మీ చేతిలో ఆరోగ్యం ఉంటుంది. అలా కాకుండా మనం అసంతృప్తి, ఈర్ష్య, అవతల వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడడం, ఇలాంటి నెగటివ్గా మనము ఆలోచిస్తే, నకారాత్మకంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మీకు ఆరోగ్యం అనేది కొంచెం దూరం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కాక మనకి దైవ నిర్ణయం ఒకటి ఉంటుంది. ఈ దైవ నిర్ణయం అనేది ఆయన మనని అడిగి చేసేది కాదు, ఆయన తనంతట తాను చేసేది. దానికి మనము అర్జీ పెట్టుకోవచ్చు, కానీ ఆయన ఆమోదం చేస్తాడా లేదా అనేది ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మనం అన్నీ సరిగా పాటించినా కూడా దైవ సహాయం లేనిది ఆయన ఇటు చేయొచ్చు అటు చేయొచ్చు. కాబట్టి తప్పకుండా మనము దైవ సహాయానికి అర్జీ పెట్టుకుంటూ ఉండాలి. ఫలితం ఏమైనా సరే మనము దైవ సహాయం కోరుకోవాలి. ఒకవేళ మన కార్యాల వల్ల ఆ దేవుడు సంతోషిస్తే తప్పకుండా ఆయన తలుచుకుంటే మన ఆరోగ్యం బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి మనము దేవుణ్ణి రోజు మనము నిత్యము ప్రార్థన చేసుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదపడుతుంది. మరి ఈ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఇటువంటి మోరల్ జీవితం గడుపుతూ, తర్వాత ఆనందమయ జీవితం గడుపుతూ, మనం చేసే పనులు సక్రమంగా ఉండి ఎవరిని బాధించక, లేకపోతే పరోపకారం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది వెల్లివిరుస్తుంది. సరైన భోజనం, సరైన ఆలోచన, సరైన నడక కలిగి ఉంటే ఆరోగ్యం తనంత తానే బాగుంటుంది. ఎక్కువసార్లు వైద్యుని సంప్రదించడం అవసరం ఉండదు, ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మానవులే కాబట్టి
కొంతమేర మన ప్రారంధ కర్మను అనుసరించి మనం కొంత కష్టము తప్పకుండా అనుభవించాల్సి ఉన్నవి మాత్రము మనం తప్పించుకోలేము, వాటిని తగ్గించుకోగలం. మరి అది ఎలా తగ్గించుకోవాలి అంటే ఆ దైవ కృపను సంపాదించాలి. మరి దైవకృప సంపాదించాలంటే ఎలాగా అంటే ఒకరోజు ఏదో చేసేసి ఈ పరిహారం చేశాను ఆ పరిహారం చేశానంటే ఆ ఒక్కరోజు ఆరోగ్యం బాగుంటుంది. మనకు అలా కాదు, మనకు ఎవ్రీ మినిట్ మనకు ఆరోగ్యం బాగుండాలి అంటే సబ్జెక్టు మన ప్రారంధ కర్మ తప్ప అది కూడా తక్కువ ఫలితం ఇచ్చేలాగా చేసుకోవాలంటే మనం నిత్యం చాలా మటుకు మన జీవితంలో అట్లీస్ట్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఆరోగ్యాన్ని సాధించాలంటే మనం చేయవలసింది ఏంటంటే అంటే బోలెడు చాలా ఉన్నాయి. బోల్డు దేవుళ్ళు ఉన్నారు, ధన్వంతరి దేవత, మృత్యుంజయుడు, ఇలాంటివి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాత్ భాస్కరాత్ ఇచ్చేత్ అన్నారు. అంటే ఆరోగ్యానికి కారకుడు భాస్కరుడు అంటే సూర్యదేవుడు. మరి ఆ సూర్యదేవుణ్ణి నిత్యము గనక మనము నమస్కారం చేసుకుని స్తోత్రం చేసినట్టయితే మన వంతు కృషి దైవ ప్రార్థనలో మనం చేసినట్టు అవుతుంది. కాబట్టి సూర్యోదయం తర్వాత మనము కనుక స్నానం చేసి శుచిగా మనము సూర్యుడిని ఆరాధిస్తే చాలా మంచిదండి. మరి దీనికి నిత్యము చేయవలసిన ఒక స్తోత్రం ఉంది. మనము సూర్యుడిని కానీ ఏ దేవుణ్ణి కానీ మనం ఎందుకు ఆరాధించాలి, మనకు ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మనము చేసిన ఈ ప్రార్థన వల్ల అవతల పార్టీ అంటే ఆ దేవుడు సంప్రీతి చెందాలి. అప్పుడే ఆయనకి మనకు సహాయం చేయాలన్న ఓ చిన్న ఆలోచన కలుగుతుంది. మనం ఏమీ చేయకుండా మనం వదిలేస్తే ఆయన మన గురించి ఎందుకు ఆలోచించాలి? కాబట్టి మనం ఏదో ఒకసారి హలో అని చెప్పినంత మాత్రాన మొత్తం ప్రీతి కలుగుతుందని మనం అనుకోకూడదు. ఆయనకి ఇష్టం కలిగే వరకు, ఆ విధంగా మన మీద ప్రీతి కలిగే వరకు మనము నిష్ఠగా భక్తితో చేయాలి. అంతేగాని నా బదులు వాళ్ళు చేయాలి, వాళ్ళ బదులు వీళ్ళు చేయాలి, ఇది కాదు. మనం కూర్చుని మనమే చేయాలి. ఏదైనా సొంత ప్రయత్నం వల్ల మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మన ఆరోగ్యం, ఇంకొక విషయం ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే మనం ఇవన్నీ చేసినప్పటికీ కూడా జాతస్య మరణ ధ్రువం అని అంటారు. అంటే పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అని చెప్తారు. మరి పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయడం అని కొంతమందికి సందేహం కలగవచ్చు. అయితే మన జీవితంలో మన ప్రారంధ కర్మను అనుసరించి కొన్నిసార్లు మనకు గండాలు వస్తుంటాయి. అంటే మన జీవితం, సపోజ్ మీ జీవితం 100 ఏళ్ళు అని చెప్పి రాశారనుకోండి భగవంతుడు, మధ్యలో 70వ ఏట గండం అంటారు, లేకపోతే 25వ ఏట గండం అంటారు. ఆ గండం అంటే ఆ 100 ఏళ్ళు కంప్లీట్ కాకుండానే మధ్యలోనే తుంచేసే ప్రయత్నం, ఆటంకం. ఈ విధంగా మధ్యలోనే మనము రాలిపోకుండా మనకు రాసినటువంటి పూర్ణ జీవితాన్ని చాలా మటుకు ఆనందంగా గడిపేందుకు ఆ దైవ సహాయం మనకు అవసరం. లేదంటే మనము రోజు ఆయన ఆరాధిస్తుంటే మనకు ప్రీతి కలిగితే అటువంటి అపమృత్యు గండాలు అంటారు వాటిని, అటువంటి గండాల నుండి మనము పడవచ్చు. అదే కాకుండా ఆయన తలుచుకుంటే, భగవంతుడు తలుచుకుంటే అసలు ఏమీ లేకుండా కూడా చేయవచ్చు. అది ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము ఆయన ఏం చేయాలని మనం ఆలోచించకుండా మన వంతు కృషి మనము నిత్యము సంప్రీతి చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు, ఆయన దేవుడు. ఆయన దగ్గరికి ఒకసారి నారద మహర్షి వచ్చారు. ఆ నారద మహర్షి వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు అంతఃపురంలో తన రాణులతో కలిసి ఉన్నారు. అటువంటి సమయంలో శ్రీకృష్ణుని కలవడానికి వచ్చిన నారదుడు ఎదురుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడి కొడుకు అయినటువంటి సాంబుడు అనే అతన్ని కలిసి, అయ్యా సాంబా, నువ్వు
దయచేసి లోపలికి వెళ్ళి నారద మహాముని వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటారు, ఒకసారి బయటికి రండి అని ఆహ్వానించు అని చెప్పి చెప్తారు, కబురు పంపు అని చెప్తారు. అయితే పాపం ఈ సాంబుడు వెంటనే చెప్తాడు, స్వామి ప్రస్తుతం ఆయన ఉన్న కార్యక్రమం లోపల చాలా అంతఃపురంలో ఉన్నారు, సో ఆయన పర్సనల్గా ఉన్నారు అక్కడ, కాబట్టి నేను లోపలికి వెళ్ళను, డిస్టర్బ్ చేయను ఆయన్ని అని చెప్తాడు. అప్పుడు నారదుడు అంటాడు, నువ్వు తప్పకుండా వెళ్ళి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయము అని చెప్తే అప్పుడు ఇక తప్పదనుకుని ఇక మహర్షి ఆజ్ఞ మళ్ళీ ఎక్కడ శాపం ఇస్తారో నెగటివ్ అయిపోతుందో సీన్ అని చెప్పి పాపం ఈ సాంబుడు అనే అతను లోపలికి అనిష్టంగా లోపలికి వెళ్ళి కృష్ణుడి ఎదురుగుండా నిలబడతాడు. అప్పటికి కృష్ణుడు పెద్దవాడు, ఈయన తన యుక్త వయసులో ఉన్నాడు మన సాంబుడు. సో సాంబుడిని చూసి, నువ్వు ఇటువంటి సమయంలో లోపలొచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం తగునా, కారణం ఏదైనప్పటికీ నువ్వు చేసిన పని బాగాలేదని చెప్పేసి వెంటనే తన కొడుకైన సాంబుడిని నువ్వు కుష్ఠరోగి అవ్వమని చెప్పి శపించేస్తారు. మరి శపించేసిన తర్వాత పాపం ఆయన చాలా కాడు మీద పడిపోయి, నాన్నగారు నేను అస్సలు నాకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు, నారద మహర్షి వచ్చి నన్ను బలవంత చేయబట్టి నేను వచ్చి మీకు ఈ సందేశాన్ని అందించాను, నేను వద్దన్నా వినకుండా నన్ను తప్పకుండా వెళ్ళాల్సింది అని చెప్పి ఆయన చేసిన ఆ ప్రార్థన మేరకు నేను లోపలికి వచ్చాను తప్ప నా అంతట నాకు రావాలని లేదు అని అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఒకసారి నేను చెప్పేశాను కదా నీకు కుష్ఠరోగం వస్తుందని, అది నువ్వు అనుభవించక తప్పదు, ఏది ఏమైనప్పటికీ నువ్వు అది అనుభవించక తప్పదు, కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తాను. రోజు నువ్వు లేచి, మన ఆరోగ్యం అనేది సూర్యుడి చేతిలో ఉంటుంది కాబట్టి రోజు 1000 నామాలు సూర్యుడిది నియమం తప్పకుండా పఠిస్తూ ఆయన్ని కోరుకో నువ్వు నీ ఆరోగ్యం గురించి అని చెప్పి చెప్తాను. అప్పటి నుండి సాంబుడు రోజు కూడా 1000 నామాలు, సహస్రనామాలు సూర్యుడిది చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయన భక్తికి మెచ్చి సూర్యుడు ఆయన కలలో కనిపించి, నాయనా సాంబా, నువ్వు రోజు చేస్తున్నటువంటి 1000 నామాల వల్ల నేను ఎంతో ప్రీతున్నయ్యాను, అయితే నువ్వు ఇంత కష్టపడవలసిన అవసరం లేదు, నాకు ఒక 21 నామాలు ఉన్నాయి, ఆ 21 నామాలు కనుక నువ్వు రోజు చెప్తూ ఉంటే, దాన్ని తలుచుకుంటూ ఉంటే చాలు అన్నారు. అవి నాకు చాలా ఇష్టమైనవి, ఆ పేరు పలికితేనే నాకు ఇష్టం, కాబట్టి నువ్వు తప్పకుండా ఇది చేస్తే చాలు, 1000 నామాలు అవసరం లేదు అని చెప్పి ఆ ఒక్క స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని ఆయన పఠించి, ఆ 21 నామాల స్తోత్రాలు ప్రతి సాంబుడు పూర్తిగా తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు కాలక్రమంలో. కాబట్టి ఇటువంటి ఈ స్తోత్రాన్ని వశిష్ఠ మహర్షి ఈ సూర్యుడికి సాంబుడికి జరిగిన సంభాషణను ఒక స్తవరాజంగా రచించి పెట్టారు. సూర్యుడికి అత్యంత ఇష్టమైన స్తోత్రం. మన ప్రార్థనలో మన ఆరోగ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన్ని ప్రీతి చేయాలి. మరి ఆయనే, ఆ సూర్యుడే తనంతట తానే తనకు ప్రీతి కలిగించేటటువంటి ఈ 21 నామాలు నాకు చాలా ఇష్టమని చెప్పిన కారణంగా మనం తప్పకుండా ఈ స్తోత్రాన్ని కనుక మనం పారాయణ చేస్తే ఆయన ప్రీతి చెందడానికి ఉన్న అవకాశం చాలా రెట్లు. కాబట్టి తప్పకుండా ఆరోగ్యాత్ భాస్కరాద్ ఇచ్చేత్ అంటారు. అంటే మన ఆరోగ్యం సూర్యుడి చేతిలో ఉంది. ఆయన కావాలంటే దాన్ని మారకం చేయొచ్చు, కావాలంటే ఆయన మనకి తగ్గించవచ్చు. కాబట్టి సూర్యుడి అనుగ్రహం లేనిదే మనం జీవించలేము. అందుగురించే మనల్ని సూర్యరశ్మిలో నించోమంటారు. సూర్యరశ్మి ఒక మొబైల్ ఛార్జింగ్ లాగా మన బాడీకి ఛార్జింగ్. ఆ రశ్మిలో కొంచెం సేపు మనం ఆస్వాదించాలి. అలాగే సూర్యుడు వరుసగా ఒక 7 రోజులు 8 రోజులు వర్షం పడి రాకుండా ఉంటే, మనకు కనబడకుండా ఉంటే మనకు వెంటనే జలుబు, తుమ్ములు అన్నీ ఇక్కడ రగిలిపుగా పాకిపోతాయి అన్ని చోట్ల. కాబట్టి అటువంటి
రోజు మనకు ఆరోగ్యకారకుడు, తర్వాత ఫలాలకి, పుష్పాలకి, మన పంటలకి అన్నిటికీ కూడా సూర్యుడు లేనిదే ఏవి కూడా ప్రాణం పోసుకోవు, వర్ధిల్లవు, రోజు రోజుకి పెరగవు. కాబట్టి సూర్యుడు అత్యంత మన ఆరోగ్యానికి చాలా 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 అవసరం. మరి ఆ వశిష్ఠ మహర్షి చెప్పిన స్తోత్రం ఏమిటి అనేది ఇప్పుడు నేను చదువుతాను, మీరు వినండి. రోజు ఈ స్తవరాజాన్ని మీరు పఠిస్తే మనము దైవ సహాయం కోరుతూ చేయాల్సిన ప్రార్థన ఒకటి, మనము ఆరోగ్యం గురించి చేస్తున్నట్టు మనకు ఆ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక మన ఆహార విషయాలు ఇవన్నీ కూడా వైద్య సంప్రదాయం ఇవన్నీ మామూలుగా మనము దేనికి దానికి చేసుకోవాలి. ఇది కాకుండా దైవ సహాయం కోసం నిత్య స్తోత్రం ప్రతినిత్యం చేయాలి. ఏ పనైనా కూడా ప్రతినిత్యం చేస్తేనే అవుతుంది. ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉంటాడు, వాడు డోర్ తయారు చేయాలి అని అనుకుంటే వాడు చెక్కలు తీసుకురావాలి, అవన్నీ చేస్తూ వాళ్ళ రోజు ఆ పని మీదే ఉండాలి, అప్పుడే డోర్ తయారవుతుంది. ఊరికే చెక్కలు తెచ్చుకుని ఇంట్లో పడేసి ఓ సంవత్సరం తర్వాత తీసాడు అనుకోండి, ఆ పని అవ్వదు. అలాగే మనం కూడా రోజు చదివితేనే మనకు మేలు కలుగుతుంది. ఒకరోజు చదివి రెండో రోజు చదివితే మన మీద అపనమ్మకం కలుగుతుంది తప్ప నమ్మకం కలగదు. కాబట్టి మనం నమ్మకంగా, శ్రద్ధగా మనము ఈ యొక్క స్తోత్రాన్ని సూర్య భగవాన్ ప్రీతి కోసం చేసినట్టయితే ఆల్రెడీ బెనిఫిట్ పొందిన వాళ్ళు, అంటే ఆ సాంబుడు బెనిఫిట్ పొందాడు కాబట్టి మనకు కూడా అటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆయన నివారిస్తాడని మనము ఈ విధంగా ప్రార్థించుకుందాం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని నేను మీకు చదువుతాను. ఈ శ్లోకము వశిష్ఠుడు చెప్పినట్టుగా ఉంది, దాన్ని నేను చదువుతాను. ఓం శ్రీ సూర్యస్తవరాజస్తోత్రస్య వశిష్ఠ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ సూర్యో దేవత సర్వపాపక్షయపూర్వక సర్వరోగ ఉపశమనార్థే పాఠే వినియోగః. శ్రీ వశిష్ఠ ఋషయే నమః శిరసి అనుష్టుప్ ఛందసే నమః ముఖే శ్రీ సూర్యదేవాయ నమః హృది సర్వపాపక్షయపూర్వక సర్వరోగ ఉపశమనార్థే పాఠే వినియోగాయ నమః అంజలౌ. ధ్యానం ఓం రతస్థం చింతయేత్ భానుం ద్విభుజం రక్తవాససే దాడమీ పుష్పసంకాశం పద్మాదిభి అలంకృతం. స్తోత్రపాఠః ఓం వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః లోకప్రకాశకः శ్రీమాన్ లోకచక్షుః గ్రహేశ్వరः లోకసాక్షి త్రిలోకేశः కర్తా హర్తా తమిస్రः తపనः తాపనः చ ఇవ శుచిః సప్తాశ్వవాహనः గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతः ఏకవింశతిః ఇతి ఏష తవ ఇష్టః సదా మమ. ఇది స్తోత్రం అండి. మరి ఈ స్తోత్రం చదివితే వచ్చే ఫలశ్రుతి కూడా వశిష్ఠుల వారు చెప్పారు, అది కూడా ఇప్పుడు నేను చదువుతాను. శ్రీః ఆరోగ్యకరః చైవం ధన వృద్ధి యశస్కరః తవ రాజ ఇతి ఖ్యాతః త్రిషు లోకేషు విశ్రుతః యః ఏతేన మహాబాహో ద్వే సంధ్యే స్థిమితోదయే స్తౌతి మాం ప్రణతో భూత్వా సర్వపాపైః ప్రముచ్యతే. కాయికం వాచికం చైవ మానసం యచ్చ దుష్కృతం ఏకజప్యేన తత్సర్వం ప్రణశ్యతి మమాగ్రతః. ఏకజప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసనమేవ చ బలిమంత్రో అర్ఘ్యమంత్రస్య ధూపమంత్రస్య తథైవ చ అన్నప్రదానే స్నానే చ ప్రణిపాతి ప్రదక్షిణో పూజితోయం మహామంత్రః సర్వవ్యాధిహరః శుభః. ఏవం ఉక్త్వా తు భగవానః భాస్కరో జగదీశ్వరः ఆమంత్ర్య కృష్ణాతనయం తత్రైవాంతరధీయత. సాంబోపి స్తవరాజేన స్తుత్వా సప్తాశ్వవాహనः పూతాత్మా నీరుజः శ్రీమాన్ తస్మాద్రోగాద్ విముక్తవాన్. సో
సో ఈ విధంగా ఈ స్తోత్రము ఫలశ్రుతి చెప్పాము కదా. సో తప్పకుండా ఆరోగ్యం, ధనం వగైరాలన్నీ కూడా 3 లోకాల్లో కూడా ఇది చాలా సమ్మతి పొందినటువంటి స్తోత్రం. పైగా మనము ఈ స్తోత్రం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్సే కాక ఎప్పుడు చేయొచ్చు అనేవి కూడా అన్నప్రదాన సమయంలో కానీ, సంధ్యోపాసన సమయంలో కానీ, అర్ఘ్యమంత్రం ఇచ్చేటప్పుడు కానీ, ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ అని చెప్పి ఇచ్చారు. కాబట్టి మనము ఇది సూర్యుడికి ఎదురుగా నిలుచుకుని స్నానం అయిన తర్వాత ఆయనకు 2 చేతులు జోడించి ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల రోజు ఒకసారి చదివినా మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ 21 నామాలు ఏమిటి అంటే వివస్వాన్, వికర్తన్, మార్తాండ, భాస్కర, రవి, లోకప్రకాశక, శ్రీమాన్, లోకచక్షు, గ్రహేశ్వర, లోకసాక్షి, త్రిలోకేశ, కర్త, హర్త, తమిశ్ర, తపన, తాపన, శుచి, సప్తాశ్వవాహన, గవస్థిహస్త, బ్రహ్మ, సర్వదేవ నమస్కృతః. ఇవి 21 నామాలు. ఆయన సూర్యుడు తనంతట తానే తనకు ఇష్టమని చెప్పింది కాబట్టి, సూర్యుడి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించేవాడు కాబట్టి, మన ఆరోగ్యాన్ని వర్ధిల్లజేసేవాడు కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఈ స్తోత్రాన్ని రోజు చదువుకుని ఆరోగ్యవంతులు అవుదాము అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియకుంటూ, ఏమైనా తప్పులుంటే నాది కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. నమస్తే.